అరికాళ్ళు మీకు ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే కనపడతాయి. పరమేశ్వరుడు యొక్క అరికాళ్లలో చాలా గమ్మత్తైన చిహ్నాలు ఉంటాయి. రేఖామయధ్వజుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. అమృతభాండము, నాగలి ఇలాంటివి. ఏది మీరు ఎలా చూస్తారు? కనపడతాయా మీకు? వెంకటేశ్వర స్వామి వారు నిలబడి ఉంటారు, ఎలా కనపడతాయి? మీకు కనపడవు. మీకు కనపడాలంటే ఆయన కూర్చోవాలి. ఆయన కూర్చుని మిమ్మల్ని కింద కూర్చోమనాలి. మీరు కూర్చున్న తర్వాత ఇప్పుడు స్వామి మీ కాళ్ళు పట్టుకుంటానండి నా చేతులతో అన్నారనుకోండి, గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. మీరు రెండు అరిచేతులతో ఆయన పాదాలు పట్టుకుని వంగి ఇలా కళ్ళకద్దుకుని, అబ్బా ఏమి ఘుమఘుమలయ్యా తండ్రి, పద్మముల చేత అలంకృతమై ఈ సువాసన అని మీరు ఇప్పుడు స్వామి తల మీద పెట్టుకుంటాను అని శృతీనామూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాత శిరసి దయయా దేహి చరణౌ అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. తల మీద పెట్టుకోవడానికి ఇమ్మని అడగాలి. పెట్టుకో అన్నది అనుకోండి అమ్మవారో అయ్యవారో ఏ వెంకటేశ్వరుడో. అప్పుడు మీరు మీ తల కింద పెట్టి ఆయన పాదములను మీ తల మీద పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు మీరు ఇలా కిందకి చూస్తే అప్పుడు కనపడతాయి ఆ రేఖలు. అందుకే అవి ఎప్పుడు కనపడతాయి? పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. అవి మాంసనేత్రంతో చూసేది కాదు. బాగా యోగమునందు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి యోగీంద్రులు మాత్రమే అరికాళ్ళు చూడగలరు. కాబట్టి అజ్ఞానదాహకత్వం చేసేటటువంటి అమ్మవారి యొక్క కబరీబంధం గాని ధునోతుద్భాంతం నస్తులిత దళితేందీవరవనం అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అమ్మవారి కబరీబంధం అజ్ఞానాన్ని తీసేస్తుంది, కనపడదు. మీకొక్క ధ్యానంలోనే కనపడుతుంది. పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదములలో ఉండేటటువంటి ముద్రలు ఒక్క ధ్యానములోనే కనపడతాయి. సమస్త పాపములను తొలగతోయగలిగినటువంటి పరమశివుని యొక్క జటాజూటం ఒక్కటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కనపడదు. ఎందుకంటే అది ఆయన వెనక్కి వేసుకోడు, వెనక్కి వేసుకునే కొప్పు కాదు, అది ఆయన పైకి కట్టుకుంటాడు ఇలా జటాజూటాన్ని. రెండు, ఆయన ఆ జటాజూటం ములిగిపోయేటటువంటి కిరీట ధారణ చెయ్యడు. అంత పెద్ద కిరీటం పెట్టి కూర్చోడు పరమేశ్వరుడు, ఎప్పుడు జటాజూటమే ఆయన కిరీటం. కాబట్టి ఇప్పుడు జటాజూటం ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ జటాజూటం వంక మీరు రోజు అలా ఒక్కసారి బాగా చూస్తూ కపర్ది 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 జటాధర జటాధర చంద్రశేఖర అని ఆ చంద్రవంక చూసి చంద్రశేఖర, ఆ గంగ చూసి గంగాధర గంగాధర, ఇలా ఎందుకు ఉండాలి ఆయన? అలా ఉంటే కదా మీరు చూడగలుగుతున్నారు. ఆయన పెద్ద కిరీటం చేయించి పెట్టేసుకుంటే అయిపోయింది, అంతే, మీకు నాకు అవకాశం పోయింది. కాబట్టి కృపానిధి మనయందు కృపతో ఆయన తన జటాజూటాన్ని చూపిస్తున్నాడు. లోకములో పనికి వచ్చే వెంట్రుక అంటూ ఉంటే ఒక్క ఏనుగుదే. ఏనుగు వెంట్రుక మాత్రం దృష్టి దోషం కూడా తగలనివ్వాలి. అందుకని ఏనుగు వెంట్రుక లోపల పెట్టి పైన రాయి పెట్టి ఉంగరం చేసి పిల్లలకు పెడతారు దృష్టి దోషం తగలకుండా. ఏనుగు వెంట్రుక శక్తి ఉంది తప్ప లోకంలో ఇంకా ఏ వెంట్రుకకి కూడా పవిత్రమై మీకు ఉపకారము చేయగలిగినటువంటి వెంట్రుకలు కలిగి ఉండవు. ఏ చామరీ మృగం లాంటి దాన్నో పక్కన పెట్టండి. కానీ పరమశివుని యొక్క కేశపాశము, ఆ జటాజూటము పాపములనే తీయగలిగినటువంటి శక్తి కలిగినది. కాబట్టి ఆయన కపర్ది. ఇప్పుడు ఎన్ని నామములు అందులోకి కలుస్తున్నాయి? కపర్ది, జటాధర, గంగాధర, కృపానిధి, వ్యోమకేశ, ఆకాశమంత జటాజూటం ఉన్నవాడు. ఇప్పుడు ఇటువంటి పరమేశ్వరుడు గంగని ధరించినాడు. ధరించడము అన్న మాటకు అర్థం ఏమిటి? పట్టుకుని ఉండుట అని. ఇప్పుడు నేను దీన్ని ధరించాను అన్నాను అనుకోండి, ఇది నా నుంచి జారి పడిపోతుంది అనుకోండి, అప్పుడు నేను ధరించానన్న మాట అన్నాం. ఎందుకంటే ఇది జారి కింద పడిపోయింది అనుకోండి, నేను 2 అడుగులు వేసేటప్పటికి ఈ లాల్చి జారి కింద పడిపోయింది అనుకోండి, ఇంక నేను ధరించను ఏమిటి? దాన్ని ధరించానన్నాం. నేను ఒకసారి ధరించి ఇంకా నేను దాని గురించి పట్టించుకోకుండా నేను వెళ్ళిపోతుంటే నాతో పాటు అది వచ్చేయాలి. నేను మళ్ళీ ప్రయత్నపూర్వకంగా దాన్ని తీసి పక్కన పెట్టేస్తేనే అది వదలాలి నన్ను, తప్ప అది నన్ను వదిలేసేసే స్వతంత్రత దానికి ఉండకూడదు. అలా అయితే
ధరించాను అంటారు. దాన్ని ధరించాడండి ఆయన. బట్టలు ధరించాడు, పుష్పమాల ధరించాడు, ఆయన గంగను ధరించాడు. గంగాధరుడు. ఎలా కుదురుతుంది? ఎక్కడ ధరించాడు? వెంట్రుకలలో ధరించాడు. మీరు బాగా గమనించండి, వెంట్రుకలలో నీరు పట్టుట దుస్సాధ్యము, ఎవ్వరూ పట్టలేరు. అథవా నేను పట్టుకుంటానండి, నాకు చాలా పెద్ద జుత్తు ఉంది, దాన్ని ఏదో చుట్టూ పెద్ద అట్టహాసంగా కట్టేస్తాను, చిన్న కన్నం పెడతాను. ఎన్ని పడతావు? ఓ చెంబుడు పడతావు. ఆయన దేన్ని పట్టాడు? ఆకాశ గంగనంతటినీ పట్టేశాడు. ఎన్నాళ్ళు పట్టాడు? కొన్ని సంవత్సరములు పట్టేశాడు. అలాగే ఇది సాధ్యమా ఎవరికైనా? పైగా ఇప్పుడు ఆ పడిపోతున్న గంగ ఏమైంది? కదలిక లేకుండా అలా ఉండిపోలేదు. గంగ అంటే నీటికి ఒక లక్షణం ఉంటుంది, ఎప్పుడు పల్లాన్ని వెతుక్కుంటుంది, బయటికి వెళ్ళిపోయే మార్గాన్ని వెతుక్కుంటుంది. ఎందుకని ఆవిడ పడ్డం ఆకాశం మించి పడింది. పడింది శివుడి జటాజూటంలో పడింది. అక్కడి నుంచి కింద పడిపోవాలి, పాతాళానికి వెళ్ళిపోవాలి ఆవిడ. కానీ ఇబ్బంది ఎక్కడొచ్చిందో తెలుసా అండి? కొన్ని సంవత్సరముల పాటు అలా ప్రవహిస్తూనే ఉంది ఆవిడ. ఎక్కడ? ఆ జటాజూటంలోనే. ఇంత నీరంటే అది ఎంత నీరు అలా పడింది అని మీరు అనుకుంటున్నారో అంత అనుకోవడమే, దానికి లెక్కేం లేదు. ఇప్పుడు నీరు పడుతోంది, జటాజూటము అలాగే ఉంది. ఎన్ని సంవత్సరములు పడినా దానికి బయటికి వెళ్ళడానికి దారి లేదు. అలా గంగని పట్టగలిగినంత జటాజూటం ఉన్నవాడు లోకంలో ఇంకొకడు లేడు అసలు. ఇప్పుడు ఆయన జటాజూటానికి అంత శక్తి ఉంటే ఆయన శక్తి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన శరీరావయములు అంగ ప్రత్యంగముల యొక్క శక్తి ఎలా ఉంటుంది? ఆయన ఎలా ఉంటాడు? అటువంటి వాడు నీళ్లు పట్టడానికి ఒప్పుకోవలసిన అవసరం ఏమిటి జటలో? అది గంగాధర అంటే తాను పట్టగలడు, అట్టె పెట్టగలడు, తాను వదలాలనుకుంటేనే వదలగలడు. ఇప్పుడు పట్టడం వల్ల వదలడం వల్ల ప్రయోజనం ఎవరికి కలిగింది? పట్టడం వల్ల వదలడం వల్ల అహంకారం ఎవరికి వదిలింది? మీరు ఒక్కసారి ఆలోచించండి. గంగాధర నామం ప్రారంభం దేంతో మొదలంటే, ఒక వంశంలో పుట్టి చాలా దుడుకుతనంతో ప్రవర్తించి చనిపోయిన వాళ్ళు ఉన్నత గతులు పొందడం కోసమని చెప్పి అవతరించడానికి ప్రారంభమైనటువంటి గంగా అవతరణ కథ ఎవరికి దగ్గర పూర్తయిందంటే, మొత్తం లోకంలో పుట్టినటువంటి సమస్త జనావళికి ఉపకారం చేయడం దగ్గర పూర్తయింది. అంటే ఇంకా ఇంత స్థాయిలో ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడు ఇంకొకడు ఉంటాడా? ఈశ్వరుడు తప్ప. ఇది ఆయన గొప్పతనం. ఒకానొకప్పుడు ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి, ఆయన పేరు సగరుడు. ఎందుకంటే ఆయన పుట్టుకే విషంతో పుట్టారు. ఆయన అలా అనుగ్రహించారు. ఒక సవతి తల్లి ఆ పిల్లవాడు అమ్మ కడుపులో ఉండగా విషం పెట్టింది అతన్ని చంపేయాలని. కానీ ఆ తల్లి వెళ్ళి ప్రార్థన చేస్తే, నీకేం భయం లేదులే అమ్మా, నీ కొడుకు విషంతో పుట్టేస్తాడు, వాడిని ఏం చేయదు విషం అని వరం ఇచ్చారు ఋషులు. ఆయన అలా విషంతో పుట్టాడు కాబట్టి ఆయనకి సగరుడు అని పేరు. ఇప్పుడు ఆ సగర చక్రవర్తికి 2 భార్యలు. ఇక్ష్వాకు వంశంలో మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఓ గమ్మత్తు. ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ పిల్లల కోసం తాపత్రయపడుతూ ఉండడం ఒకటి ఉంటుంది. అంత తేలిగ్గా వంశం నిలబడిపోవడం, పిల్లలు పుడుతూ ఉండడం జరుగుతూ ఉండదు. అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రఘు మహారాజు గారు నందిని ధేనువుని సేవించాడుగా, దశరథ మహారాజు గారు పుత్రకామిష్టి చేశాడుగా. కాబట్టి ఇప్పుడు ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని, చాలా సుగుణాల రాశి, అంత మంచిది. 2వ భార్య పేరు సుమతి, ఆవిడ కూడా మంచిది. 2 భార్యలు మంచివాళ్ళు. రాజ్యం ఉంది, అకంటకంగా పరిపాలన చేస్తున్నాడు, సమస్త ఐశ్వర్యం ఉంది. ఒక్కటే లోటు, 2 భార్యలున్నారు కానీ ఒక్క నలుసు లేదు, బిడ్డలు లేరు. అంటే మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సుఖపడడానికి సంతోషించడానికి ఎన్నున్నాయో ఇన్నిటినీ పక్కన పెట్టి, అయ్యో ఇన్నున్నాయి కానీ అదొక్కట్లేదని దేని గురించి ఏడవడం వల్ల అది ఉంటే ఇవన్నీ లేకపోయినా పర్వాలేదని బాధపడవలసి ఉంటుందో అటువంటిది లేకుండా పోయింది. మీరు గమనించారో లేదో? ఇన్ని లేకపోయినా సుగుణాభిరాముడైన ఓ కొడుకున్నాడు అనుకోండి, మంచి కొడుకున్నాడనో తృప్తి ఉంటుంది. చాలు, ఇంత మహానుభావుడు అటువంటి వాడు కొడుకుగా పుట్టాడు. అన్నీ ఉన్నాయి, కొడుకే లేడు, పిల్లలే లేరు. ఇది సగర చక్రవర్తి బాధ. అంటే ఇప్పుడు ఈ బాధ ఎందుకు వచ్చింది? ఏదో పాపం వల్ల వచ్చింది. పాపం ప్రతిబంధకంగా నిలబడకపోతే కష్టం ఎందుకు వస్తుంది? కాబట్టి ఇప్పుడు ఇది పోవాలంటే ఏం చేయాలి? ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
ఈశ్వరానుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. తపస్సు చేయాలంటే ఏం చేయాలి? దానికి యోగ్యమైన ప్రదేశం మీద కూర్చోవాలి. యోగ్యమైన ప్రదేశం ఏది? హిమాలయ పర్వతం. అక్కడ అందరూ తాపసులు నివసిస్తూ ఉంటారు, పరమ భాగవతోత్తములు అందరూ తిరుగుతూ ఉంటారు. అంచేత ఆ ప్రదేశము పునీతమై ఉంటుంది. కాబట్టి ఆయన హిమాలయ పర్వతాల మీదకెళ్ళి కూర్చుని తపస్సు మొదలెట్టాడు. అది ఎక్కడ తపస్సు చేస్తున్నాడు? భృగు ప్రస్రవణము అనబడేటటువంటి ఒక ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు. అక్కడికి ఒక రోజున భృగు అని పిలవబడేటటువంటి పరమ ప్రఖ్యాతి వహించినటువంటి ఋషి వచ్చారు. వచ్చి ఆయన సగర చక్రవర్తి వంక చూసి అన్నారు, సంతానం లేదని కదా నువ్వు బాధపడుతున్నావు, నీవు సంతోషపడిపోయేటట్టుగా వంశకరుడై వంశమును నిలబెట్టగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్న ఒక కొడుకు 60,000 మంది పిల్లలు ఒక భార్య యందు నీకు జన్మిస్తారు, తృప్తేనా అన్నాడు. పిల్లలే లేరని ఏడుస్తున్న వాడికి ఒక భార్యకి 60,000 మంది. ఋషి అనుగ్రహిస్తే ఏముందండి, ఆయన దైవశక్తి అటువంటిది. ఒక భార్యకి వంశకరుడైన కొడుకు. వంశకరుడు అంటే ఏమిటి అర్థం? ఆయన తర్వాత కొడుకులు ఉంటారు, 60,000 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళు వంశకరులు అన్న మాట ఋషి అనలేదు. అంటే దాని ఉద్దేశం ఏమిటి? వాళ్ళు ఇంకా పిల్లలు లేకుండానే వెళ్ళిపోతారు కదా. అలా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటై ఉంటుంది? అత్యుత్సాహం. అత్యుత్సాహం అంటే ఏమిటో తెలుసా అండి? చేసేద్దాం తాపత్రయమే కానీ ఏది ఎలా చెయ్యాలో తెలియకుండా చేయడం, దానివల్ల ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదమే కొంప ముంచేస్తుంది. కాబట్టి ఇప్పుడు 60,000 మంది ఒక భార్యకి, వంశకరుడు ఒక భార్యకి అని ఆయన ఊరుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి అనుమానం వచ్చింది, కేశినికి సుమతికి. ఎవరికి 60,000 మంది, ఎవరికి ఒకడు? కాబట్టి వాళ్ళన్నారు రాజు దగ్గరికి వెళ్ళి, మాలో ఎవరికి 60,000 మంది పుడతారు, ఎవరికి ఒకడు పుడతాడు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఈ మాట నన్ను అడిగితే నాకు తెలుసా, నేను ఆ వరం ఇచ్చిన వాడిని, తెలుసున్నవాడు ఆయన్ని అడుగుదాం. భృగు మహర్షిని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నేను చెప్పడం ఎందుకు, మీలో ఎవరికి 60,000 మందో, ఎవరికి వంశకరుడో, మీలో ఎవరికి 60,000 మంది కావాలి, ఎవరికి ఒక్కడు కావాలి అడగండి అన్నాడు. మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరన్ రామ జగ్రాహన్ నృపసన్నిధౌ. ఆ కేశిని అంది, నాకు ఒక్క కుమారుడు వంశకరుడు చాలు. మహర్షి అన్నారు, తథాస్తు, నీకు వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు. ఇప్పుడు సుమతి వంక చూసి ఈమె కూడా నాకు వద్దండి 60,000 మంది, నాకు ఒక్కడే కావాలందనుకోండి, అప్పుడు మళ్ళీ కథ జటిలం అవుతుంది. కానీ ఆవిడంది, మహర్షి వచనం శ్రుత్వా, ఆయన చెప్పినటువంటి మాటను విని, సుపర్ణ భగినీ తథా షష్ఠిం పుత్ర సహస్రాణి సుపర్ణ భగినీ తథా మహోత్సాహన్ కీర్తిమతో జగ్రాహన్ సుమతి సుతాన్. 60,000 మంది పిల్లలు, మహోత్సాహం, అత్యుత్సాహం ఉన్నవాళ్ళు, మంచి కీర్తి, లోకంలో శాశ్వతంగా వాళ్ళ పేరు జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాళ్ళు నాకు కావాలండి. ఆయన అన్నాడు, తథాస్తు, గొడవ లేదుగా, నేను ఎలా అన్నానో అలాగే అడిగారు మీరిద్దరు, ఇంక ఇబ్బంది ఏముంది, అలా పొందుతారు, వెళ్ళండి అన్నాడు. రాజు సంతోషంగా 2 భార్యల్ని తీసుకుని ఇంటికి వచ్చేసాడు. పెద్ద భార్య సుమతికి ఒక కుమారుడు పుట్టాడు, కేశినికి. పెద్ద భార్య కేశినికి ఒక కుమారుడు పుట్టాడు. ఆయనకి అసమంజసుడు అని నామకరణం చేశాడు. ఈ 2వ భార్యకి ఒక పెద్ద సొరకాయ లాంటిది ఒకటి జన్మించింది. ఇప్పుడు ఈ సొరకాయ బయటికి వచ్చిన తర్వాత పగిలింది. అందులో 60,000 మంది పిల్లలు, చిన్ని పిల్లలు. చూడండి, లింగంలో సహస్రలింగం అని ఉంటుంది, ఆ లింగంలోనే 1000 లింగాలు ఉంటాయి. అలా సొరకాయలో 60,000 పిండములు ఉన్నాయి. ఇప్పుడు ఈ 60,000 పిండాల్ని కూడా నీతి పాత్రలో పెట్టి దాదులు పెంచి పెద్ద చేశారు. 60,000 మంది పిల్లలు పెద్దవాళ్ళై బయటికి వచ్చారు. ఇప్పుడు చూడండి, ప్రిమిచ్యూర్ బర్త్ అని చెప్పి ఏదో 7వ నెలలో పుట్టేసినటువంటి పిల్లల్ని అమ్మ కడుపు ఎలా ఉంటుందో అటువంటి వాతావరణంలో పెంచగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు వచ్చింది. ఆ రోజుల్లో తపశ్శక్తితో, ఆయుర్వేదంతో అటువంటి సిద్ధిని వాళ్ళు పొందారు. కాబట్టి 60,000 మంది పిల్లల్ని నీతి కుండల్లో పెట్టి పెంచి దాదులు పెద్ద చేశారు. 60,000 మంది సుమతి యొక్క బిడ్డలు, అసమంజసుడు కేశిని యొక్క కుమారుడు. ఈ 60,000 మంది పేర్లేమి అని అడిగారనుకోండి, ఎందుకు వచ్చిన ఇబ్బంది ఇదంతా అని ఏం చేశారంటే, 30 రోజులు 60,000 మంది పిల్లల పేర్లు చెప్తే వచ్చే ఉపయోగం ఏముందో పుస్తకం పట్టుకుని సగరులు అనండి అన్నారు. సగర చక్రవర్తి కుమారులు కాబట్టి వాళ్ళకి సగరులు
అంటే సగరులేనా అసమంజసుడు కూడా సగరుల్లో ఒకడే, ఎందుకంటే సగర చక్రవర్తి కొడుకే, కానీ 60,000 మందికి సగరులని పేరు. ఇప్పుడు ఆ 60,000 మంది పెరుగుతున్నారు, అసమంజసుడు పెరుగుతున్నాడు. ఈ అసమంజసుడికి ఒక లక్షణం ఉండేది. వీడు సాయంకాలం అయ్యేటప్పటికీ అయోధ్యానగరం ఆవలి ఒడ్డున ఉన్నటువంటి సరయూ నది దగ్గరికి వెళ్ళి పిల్లలందరినీ ఆడుకోవడానికి రెండిని పిలిచేవాడు. రాజుగారి కొడుకుతో ఆడుకోవడం అంటే సరదా కదూ. అందరూ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ వచ్చేవారు. ఈ పిల్లలందరినీ తీసుకెళ్లి వాడు ఏం చేసేవాడంటే నీళ్లలోకి విసిరేసేవాడు. విసిరేస్తే ఆ పిల్లలు నీళ్లలోంచి తప్పుకొని బయటికి వద్దామంటే వాళ్ళు రావడానికి వీలు లేకుండా రాళ్ళు వేసి కొట్టేవాడు. కొడితే వాళ్ళు పాపం పైకి రాలేక ఆ నీళ్లలో కొట్టుకుపోయేవారు. రోజు అలా కొంతమంది పిల్లలు కొట్టుకుపోవడం, వాడు సంతోషంగా ఇంటికి వచ్చేయడం. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితో యుక్తో పుత్రో నిర్వాసిత పురాన్. మహారాజుకి వెళ్ళి చెప్పారు, అయ్యా నీ కొడుకు ఇలా చేస్తున్నాడు, పిల్లల్ని చంపేస్తున్నాడు. ఆ రోజుల్లో రాజులు అటువంటి వాళ్ళు, వాళ్ళకి పుత్రమిత్ర భేదం కానీ లేకపోతే పుత్రశత్రుభేదం కానీ వాళ్ళకేం లేవు. లోకమునకు అపకారం చేస్తున్నాడు కాబట్టి పిల్లవాడు ఉండడానికి వీల్లేదు ఊళ్ళో, కాబట్టి రాజ్య బహిష్కారం విధించాడు సగర చక్రవర్తి. పుట్టిన కొడుకు అసమంజసుడు రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయాడు. ఆ అడవులకు వెళ్ళిపోయేటప్పటికే అసమంజసుడికి ఒక కొడుకున్నాడు. ఆయన పేరు అంశుమంతుడు. ఇప్పుడు ఆ అంశుమంతుడు సగర చక్రవర్తి దగ్గర ఉన్నాడు. చాలా కాలం అయిపోయిన తర్వాత సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. గుర్రాన్ని విడిచిపెట్టారు. అశ్వమేధయాగంలో గుర్రాన్ని విడిచిపెడతారు కదండి, మరి అందులో గుర్రాన్ని విడిచిపెట్టారు. దానికి అంశుమంతుణ్ణి కాపలాగా పెట్టి ఆ గుర్రాన్ని పంపించాడు. దేవేంద్రుడు ఆ గుర్రాన్ని అపహరించాడు. ఎవరి రూపంలో అపహరించాడు? ఇంద్రుడిగా అపహరించలేదు. రాక్షసీం తనుమాస్తాయా యజ్ఞీయాశ్వమపాహరత్. రాక్షసుడి వేషంలో ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే గుర్రం కనపడలేదు. వెతికాడు, గుర్రం లేదు. తిరిగి వచ్చేసాడు అంశుమంతుడు. వచ్చేసి అన్నాడు, తాతగారండి, మరి అసమంజసుడు కొడుకు కదా సగర చక్రవర్తి తాతగారు అవుతారు. తాతగారు నాకు గుర్రం కనపడలేదండి, ఎవరో ఎత్తుకుపోయారు ఒక రాక్షసుడు అన్నాడు. సగర చక్రవర్తి అన్నాడు, వేదం చదువుకున్నటువంటి ఇంతమంది నిష్ఠాగరిష్ఠులైనటువంటి మహాభక్తులైన ఋషులు ఇంతమంది ఇక్కడ ఉండగా రాక్షసులు రాలేరు. కాబట్టి ఇది ఎవరో కావాలని చేసిన పని. ఇది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు భూమండలం అంతా వెతకాలి. భూమండలం అంతా వెతికేయాలంటే నువ్వు కూర్చోరా, నా కొడుకులు ఉన్నారుగా 60,000 మంది సగరులు ఉన్నారుగా, సుమతి కొడుకులు అని వాళ్ళని పిలిచాడు. పిలిచి ఆయన అన్నాడు, యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నకై అన్నాడు. మీ గోళ్ళు వజ్రములతో సమానంగా ఉంటాయి, అంత పదునుగా ఉంటాయి. ఈ భూమిని అంతటినీ మీరు పంచేసుకోండి. ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం తీసుకోండి. 60,000 మంది ఉన్నారు కదా, 60,000 యోజనాలు తీసేసుకోండి. తీసేసుకుని గోళ్ళ వజ్రములతో సమానమైన గోళ్లతో భూమిని అంతటినీ గోతులు పెట్టేయండి. పెట్టేసి పాతాళం వరకు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఎక్కడ ఉందో గుర్రం వెతికి తీసుకురండి. ఎందుకనంటే నేను లేవకూడదు పీటల మించి, దీక్షలో ఉన్నాను. దీక్ష అంటే నియమం, అది దీక్షాంతర్గత నియమం ఏమిటో తెలుసా అండి? పూజకి కూర్చుంటే ఇక మాట్లాడడం కానీ లేవడం కానీ ఏమీ చేయకూడదు. అలా ఉండకుండా దీక్ష తీసుకుని దీక్ష చేస్తే అదంతా దీక్షాభంగమే. కాబట్టి నేను లేవకూడదు పీటల మించి. అలా లేస్తే అరిష్టం జరుగుతుంది. కాబట్టి నేను లేచి వెళ్ళకూడదు. మీరు వెళ్ళి పట్టరండి గుర్రాన్ని, 60,000 మంది వెళ్ళండి అన్నాడు. అంటే ఇప్పుడు 60,000 మంది బయలుదేరారు. వాళ్ళు భూమిని అంతటినీ కూడా వెతికేశారు, భూమిని చీల్చేశారు, గోతులు పెట్టేశారు, పాతాళం దగ్గరికి వెళ్ళిపోయారు. కనపడ్డ వాళ్ళందరినీ చంపేశారు, రాళ్ల పెట్టి కొట్టేశారు. మా గుర్రం కనపట్టలేదన్నారు. భూమి అతలాకుతలమైపోయింది. ఎంతో ప్రాణికోటి నశించిపోతోంది. ఇప్పుడు దేవతలందరూ కలిసి ఇదేమిటి, పృథివీ స్వరూపమే పాడైపోతుంది, అసలు భూమి పాడైపోతుంది. వాళ్ళందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళన్నారు, ఇదేమిటి, ఇదేమాగడం, 60,000 మంది సగరులు భూమిని అంతటినీ చీల్చేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు. మరి ఈ ఆగడాన్ని నుంచి భూమిని కాపాడేవాడు లేడా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, కాపిలం రూపమాస్తా యాధారయత్య నిశంధరాన్ తస్య కోపాగ్నినా దగ్ధ. ఆయన శ్రీ మహావిష్ణువు ఈ భూమిని అంతటినీ కాపాడుతూ ఉంటాడు. ఆయన వసుదేవుడు, ఆయనది భూమి, ఆయనదైన ఈ భూమిని ఆయనే రక్షించుకుంటుంటాడు. అటువంటి వాడు ఇప్పుడు కపిలుడు అన్న పేరుతో పాతాళలోకంలో తపస్సు చేస్తున్నాడు.
వీళ్ళు ఎందుకు పుట్టారో తెలుసా? ఈ 60,000 మంది ఇంత మహోత్సాహంతో ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? వీళ్ళ ఈ అత్యుత్సాహమే వీళ్ళ కొంప ముంచేస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా కాపిలం రూపమాస్తా యాధారయత్యనిశంధరాన్, కపిల రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు తన భూమిని తానే రక్షించుకోవడానికి ఆయనే వీళ్ళని చంపేస్తాడు. కాబట్టి తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః. మీరేం బెంగ పెట్టుకోకండిరా, మీరు వెళ్ళి వాళ్ళని ఆపుదామని ప్రయత్నం చేయకండి. ఆయనకి కోపం వచ్చేటట్టు చేస్తారు వీళ్ళు ఈ ఉత్సాహంలో. ఆయనకు ఒకనాడు కోపం వస్తుంది. కోపం వస్తే ఆయనకి ఏం ఆయుధం పట్టుకోక్కర్లేదు, ఆయన ఒక్క హుంకారం చేస్తాడు అంతే. ఈ 60,000 మంది చచ్చిపోతారు. కాబట్టి మీరు భయపడకండి, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అంతా వెతికారు, కనపడలేదు. మళ్ళీ వెళ్ళారు తండ్రి దగ్గరికి. నాన్నగారు 60,000 యోజనముల కింద పంచుకొని భూమిని అంతటినీ గోతులు పెట్టి చూశాం, మాకు కనపడలేదు గుర్రం అన్నాడు. ఆయన అన్నాడు, కనపడకపోతే నేను పీటల మించి ఎలా లేస్తాను యజ్ఞంలో? నేను కాని లేచిపోయాను, ఇక గుర్రం కనబట్టలేదని పోయినట్టే దీక్ష. దీక్ష కాని పాడు చేసుకున్నావో ఉగ్రమైన ఫలితములు వస్తాయి. దీక్ష స్వీకారం ఎంత గొప్పదో దీక్షని నియమం పాటించడం అంత ముఖ్యం. కాబట్టి ఇప్పుడు వ్యతిరిక్త ఫలితాలు వస్తాయి. కాబట్టి నేను లేవకూడదు. మీరు ఏం చేస్తారంటే పెట్టిన గోతుల్లోంచి పాతాళం వరకు వెళ్ళిపోండి. వెళ్ళిపోతే కింది లోకాల్లో ఉన్నా సరే గుర్రం కనపడాలి కదా, వెళ్ళండి అన్నాడు. వీళ్ళు మళ్ళీ 60,000 మంది బయలుదేరారు. బయలుదేరి ఇప్పుడు వాళ్ళు భూమికి పెట్టినటువంటి గోతుల్లోంచి పాతాళ లోకంలోకి వెళ్ళిపోయారు. అంటే అక్కడ వరకు తవ్వేశారు. 60,000 మంది తూర్పు దిక్కుకి వెళ్ళారు. దిశా గజం విరూపాక్షం ధారయంతం మహీతలం. అక్కడ ఒక పెద్ద ఏనుగు ఒకటి నిలబడింది తూర్పు దిక్కున. దాని కుంభస్థలం మీద భూమి ఆని ఉంది. ఆ ఏనుక్కి విరూపాక్షము అని పేరు. దిగ్గజములు అంటామేం మనం, భూమిని అన్ని దిక్కుల్లోనూ మోస్తూ ఉంటాయి. వాళ్ళ ఏనుగు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. దానికి అప్పుడప్పుడు కుంభస్థలం నిప్పెడుతుంది. మోసి 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 నిప్పెట్టి ఒక్కసారి ఇలా ఎత్తి సర్దుకోవడానికి ఓసారి తల ఇలా కదుపుతుంది. తల ఇలా కదపగానే భూకంపాలు వస్తాయి. అంత గొప్ప ఏనుగు అది. కాబట్టి విరూపాక్షం దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. తూర్పు దిక్కున అటువంటి ఏనుగుని చూశారు. వాళ్ళకేమీ కనపడలేదు గుర్రం. అందుకని మళ్ళీ తూర్పు దిక్కు నుంచి దక్షిణ దిక్కుకు వచ్చారు. అంటే ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతున్నారు. దక్షిణ దిక్కుకు వచ్చారు. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం. పర్వతం ఎంత ఉంటుందో అంత పెద్ద ఏనుగు ఒకటి కనపడింది దక్షిణ దిక్కున. దానికి మహాపద్మము అని పేరు. అది మోస్తోంది భూమిని. దానికో ప్రదక్షిణం చేశారు, దానికో నమస్కారం చేశారు. దక్షిణ దిక్కును కూడా గుర్రం కనబడలేదు. దక్షిణం నుంచి పశ్చిమానికి వచ్చారు. అక్కడ చూశారు. అక్కడికొస్తే సౌమనసం దిశా గజం సౌమనసం ధారయత్యనిశంధరాం. సౌమనసము అనబడేటటువంటి ఒక ఏనుగు పశ్చిమ దిక్కును మోస్తోంది. దానికో ప్రదక్షిణం చేశారు. అక్కడ గుర్రం కనపడలేదు. మళ్ళీ అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం భద్రే నవపుష ధారయంతం మహీమిమాం. భద్రము అనబడేటటువంటి ఒక పెద్ద ఏనుగు ఉత్తర దిక్కుని మోస్తోంది. అక్కడ కూడా ఉత్తర దిక్కును కూడా కనపడలేదు. అంటే వాళ్ళు భూమిని అంతటినీ వెతికి భూమిలోంచి కిందకి దిగి పాతాళానికి వెళ్ళి పాతాళంలో తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరములు చూసేశారు. ఇక మిగిలిందేమిటి? ఈశాన్యం ఒక్కటే ఉంది తూర్పుకి ఉత్తరానికి మధ్యలో. ఆ ఈశాన్య దిక్కుకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. శ్రీ మహావిష్ణువే కపిల మహర్షిగా కూర్చుని తపస్సు చేస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి వెతుకుతున్నారు. వెతుకుతూ ఉంటే వీళ్ళ యజ్ఞాశ్వం అక్కడ కట్టేశాడు ఇంద్రుడు పట్టుకెళ్ళి. అక్కడ కనపడింది ఆ గుర్రం. అన్న అత్యుత్సాహం కదండి, ఆలోచన తక్కువ ఉత్సాహం ఎక్కువ. ఇదిగో రామన గుర్రం అన్నారు.
అమ్మమ్మమ్మ ఎంత కాలం నుంచి వెతుకుతున్నాను రా. నాన్నగారు అలా కూర్చుని ఉన్నారు పాపం దీక్షలో లేవకుండా. ఈ గుర్రాన్ని ఇక్కడికి తెచ్చి కట్టి ఎవడ కట్టేసి ఉంటాడు రా ఈ గుర్రాన్ని అన్నారు. తపస్సు చేసుకుంటున్నటువంటి కపిల మహర్షి కనబడి, గుర్రం ఇక్కడుంది, అదిగో ఆయన అక్కడ కూర్చున్నాడంటే ఆయనే పట్టుకొచ్చి ఉంటాడు, చంపేసేయండి రా ఆయన అన్నారు. ఆయన ఎవరో ఏమిటో తెచ్చాడో తేలేదో వినదగునెవ్వరు తెచ్చిన వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్ కలికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళోసు. యుక్తాయుక్త విచక్షణ లేదు, ఒక పిచ్చి ఉత్సాహం అంతే. మహోత్సాహం కీర్తివతో జగ్రాహ సుమతిస్సుతాన్ అని కదా మరి ముందు. కాబట్టి వీళ్ళందరూ కనపడ్డ నాగళ్ళు, పెద్ద పెద్ద చెట్లు, కనపడినటువంటి కర్రలు, పొదలు అన్ని చేత్తో పట్టుకున్నారు. పట్టుకుని ఆ కపిల మహర్షిని కొడతాను చంపేస్తామని ఆయన మీదకు పరిగెత్తారు. ఆయన ఏమిట్రా ఎంత పెద్ద కేకలు వినపడుతున్నాయని 60,000 మంది మీద పడిపోవడానికి వచ్చేస్తున్నారు. ఆయన ఒకసారి ఇలా కళ్ళు విప్పి చూశారు, 60,000 మంది రాజకుమారులు మీదకు వస్తారు. ఆయన వెంటనే ఓసారి చూసి రోషేన మహితావిష్టో హుంకార మకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజాహ. ఆయన హుం అన్నాడు. ఆయన కోపం వచ్చింది. రా ఇలా మీద పడిపోతున్నారు వీళ్ళెవరు, ఎందుకు వస్తారు, ఎందుకు మీద పడిపోతున్నారు ఇలాగా అని ఒక్క హుంకారం చేశాడు అంతే. ఆయన కోపంతో చేసినటువంటి హుంకారమునకు పరిగెత్తుకొస్తున్నటువంటి 60,000 మంది 60,000 భస్మరాశుల కింద పడిపోయారు. బూది కుప్పల కింద పడిపోయారు. విభూతి ఉండలు 60,000 పెడితే ఎలా ఉంటుందో అలా పడిపోయారు. గుర్రం అక్కడే ఉండిపోయారు. వెళ్ళిన వాళ్ళ జాడ తెలియదు. లేస్తే దీక్ష పోతుంది, లేవకుండా కూర్చుందామంటే వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారో తెలియదు. చూసి 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 సగర చక్రవర్తి అన్నాడు, మళ్ళీ మనవడు వంశవంతుణ్ణి పిలిచాడు. ఒరే ఏదో ఉపద్రవం జరిగిందిరా ఎక్కడో, తిరిగి రాలేదు 60,000 మంది కొడుకులు. నువ్వు వెళ్ళి చాలా జాగ్రత్తగా ధనుర్బాణములు కత్తి అన్ని పట్టుకుని వెళ్ళి వెతుకు భూమండలం అంతా అన్నాడు. ఆయన వెతికి 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 తన తండ్రులు తీసినటువంటి గోతులలోంచి పాతాళ లోకానికి చేరాడు. చేరి ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి భూమిని మోస్తున్న ఏనుగులన్నిటికీ ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అవన్నై నీకు గుర్రం కనపడుతుందన్నాయి. ఆయన కూడా ఆఖరిని ఈశాన్య దిక్కున ఉన్నటువంటి కపిల మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాడు. గుర్రం కనపడింది. చూశాడు, 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. ఓహో, ఈ 60,000 బూది కుప్పలు మా తండ్రులవి, సుమతి కొడుకులువి. ఎంత అన్యాయం జరిగిపోయిందిరా, ఒక్కసారి చచ్చిపోయారు అనమాట తండ్రులందరూ. కాబట్టి ఇప్పుడు ఆయన కొడుకు కదండి అవుతాడు. మరి కొడుకు కాబట్టి తండ్రి చచ్చిపోయాడు అని తెలియగానే ఏం చేయాలి, జలతర్పణ చెయ్యాలి తండ్రికి. కాబట్టి ఆయన నీటితో తర్పణ విడిచిపెడదామని గబగబా చుట్టూ చూశాడు నీటి కోసం. ఎక్కడా కనపడలేదు నీళ్లు. ఎక్కడైనా సరోవరం ఉంటుందేమో అని వెళ్ళబోతున్నాడు. ఈ సుమతి గరుత్మంతుని యొక్క చెల్లెలు. ఇది చూసి ఆ గరుత్మంతుడు చెట్టు మీద కూర్చుని అన్నాడు, ఏమయ్యా ఆ 60,000 మంది ఎలా చనిపోయారనుకుంటున్నావు? వాళ్ళు మామూలుగా చనిపోలేదు. మహోగ్రమైనటువంటి తపోనిష్ట కలిగినటువంటి బ్రాహ్మణ స్వరూపంలో ఉన్నటువంటి కపిల మహర్షి యొక్క హుంకారము చేత చచ్చిపోయారు. కాబట్టి వాళ్ళకి ఉత్తమ గతులు కలగవు. వాళ్ళు ఏ లోకానికి వెళ్ళరు, వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి జలతర్పణ చేసినా ఆ నీళ్లు వాళ్ళకి అందవు, వాళ్ళకి దాహం తీరదు, వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు, దాహంతో శోషించిపోతూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ ప్రేతత్వాన్ని విడిచిపెట్టి ఉత్తమ లోకములను పొందాలి అంటే ఈ భూమి మీద ఇంతకు ముందు ప్రవహించనిది, ఆకాశములో మాత్రమే ప్రవహించేది, హిమవంతుడికి మేనకాదేవికి పుట్టినటువంటి పెద్ద కూతురు బ్రహ్మగారి శాపం చేత గంగగా మారి ప్రవహిస్తున్నటువంటి ఆకాశ గంగ, ఆవిడ్ని భూమి మీదకి తీసుకురావాలి. భూమి మించి పాతాళ లోకంలోకి రావాలి. వచ్చి ఆవిడ ఈ బూది కుప్పల మించి వెళ్ళాలి. వెడితే అప్పుడు వీళ్ళకి వీళ్ళకి ఉపశాంతి కలుగుతుంది. వీళ్ళు దాహాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి ఆకాశగంగని తేగలవా? లేకపోతే వెళ్ళిపో, నువ్వేం చేయలేవు. గుర్రం పట్టుకుని వెళ్ళు. సుపర్ణవచనం శ్రుత్వా శోంశుమానతి వీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాః. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు చెప్పాడు కాబట్టి మేనమామ అయ్యో మనం ఏమీ చేయలేము ఇప్పుడు తండ్రులకని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ గుర్రాన్ని పట్టుకుని తిరిగి సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాడు, 60,000 మంది చనిపోయారయ్యా అని చెప్పాడు. ఆయన యజ్ఞం పూర్తి చేసేసాడు, పూర్తయిపోయింది. 60,000 మంది చనిపోయిన కొడుకులకి ఉత్తమ గతులు కల్పించాలంటే ఆకాశంలోంచి గంగని భూమి మీదకి తీసుకురావాలి. ఎలా వస్తుంది గంగ? బ్రతికున్న నాళ్లు కొన్ని వేల సంవత్సరములు, త్రేతాయుగంలో కొన్ని వేల సంవత్సరములు బతికేవారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలా ఉంటుంది ఆయుర్దాయం ధర్మాన్ని బట్టి. దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరాలు. కాబట్టి
ఆయన ఎన్ని వేల సంవత్సరములో ఆలోచించి 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 చిట్ట చివరికి ఆకాశగంగని భూమి మీద తేవడం కుదరదు అని నిర్ణయం చేసుకుని బాధతోనే శరీరాన్ని విడిచిపెట్టి ఉత్తమలోకాలకు వెళ్ళిపోయాడు. ఆయన కొడుకు అంశుమంతుడు, ఆయన మనవడు అంశుమంతుడు రాజయ్యాడు. ఎందుకని అసమంజసుడు అడవులు పెట్టి వెళ్ళిపోయాడు, సగలు చచ్చిపోయారు. అంశుమంతుడు రాజయ్యాడు. ఇప్పుడు ఈ అంశుమంతుడు రాజ్య పరిపాలన చేసి దిలీపుణ్ణి కన్నాడు. ఆయన కొన్ని వేల సంవత్సరములు ఆలోచించి ప్రయత్నించాడు. గంగని తేగలమా? మన పితృదేవతలు అలా ఉండిపోయారు. అంటే తద్దినం పెట్టడం, పితృదేవతల దాహం తీర్చడం ఎంత ముఖ్యమైనదిగా భావించిందో చూడండి మన జాతి. కాబట్టి ఇప్పుడు ఎలా వాళ్ళకి మళ్ళీ మనం ఉత్తమగతులు కల్పించడం? ఆలోచించి 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 గంగని భూమి మీదకి తీసుకురాకుండానే దిలీపుడు కూడా వెళ్ళిపోయాడు. దిలీపుడు కొడుకు భగీరథుడు వచ్చాడు రాజ్యానికి. ఈ భగీరథుడు రాజ్యానికి రాగానే ఎలాగైనా ఆకాశ గంగని తీసుకురావాలి, తీసుకొచ్చి మా పితృదేవతలందరూ కూడా తరించేటట్టు చెయ్యాలి. నేను ఎక్కడ తపస్సు చెయ్యను అని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు గోకర్ణంలో తపస్సు చేయండి అన్నారు మంత్రులు. ఏమి గోకర్ణంలో ఎందుకు చెయ్యాలి? ఏ హిమవత్ పర్వతం మీద సగర చక్రవర్తి తపస్సు చేయడానికి వెళ్ళాడుగా, సంతానం లేకపోతే తను కూడా హిమవత్ పర్వతం మీదకి వెళ్ళకూడదా? కాదు. గోకర్ణ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఒకటి ఉంది. గోకర్ణ క్షేత్రంలో మీరు ఏదైనా నూతులో నీళ్లు తీసి పోసుకున్నారనుకోండి, అది తీర్థస్నానమే. మీరు గోకర్ణంలో ఎక్కడైనా ఓ చెరువులో స్నానం చేశారనుకోండి, అది తీర్థమే. గోకర్ణ క్షేత్రం మొత్తం మీద ఎక్కడైనా మీరు ఓ రాయి మీద పువ్వేశారనుకోండి, అది శివలింగమే. గోకర్ణ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే గోకర్ణ క్షేత్రమంతా శివలింగములే, గోకర్ణ క్షేత్రమంతా తీర్థములే. అందుకే కోటి తీర్థ క్షేత్రం అక్కడే ఉంది. అందుకే గోకర్ణ క్షేత్రంలోకి అసలు ప్రవేశించడం కానీ, గోకర్ణంలో ఉండడం కానీ, గోకర్ణంలో ఏదైనా నోము కానీ వ్రతం కానీ చెయ్యడం కానీ అంత తేలికైన విషయములు కాదు అంటారు. స్కాంద పురాణంలో గోకర్ణ క్షేత్ర మాహాత్మ్యము అని అసలు నిజంగా ఎన్ని విషయాలు చెప్తారో ఆ గోకర్ణ క్షేత్రం గురించి నోటితో చెప్పడానికి కూడా అమ్మ బాబోయ్ మనం ఉచ్చరించద్దనిపిస్తుంది. అన్ని మహాపాపములు చేసింది ఒక స్త్రీ, చేసి అంధురాలైపోయింది, కుష్ఠవ్యాధి వచ్చేసింది, తినడానికి తిండి లేక గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది. కళ్ళు లేవు, ఎవరన్నా ఏదైనా తినేది వేస్తారేమో అని ఒక శివరాత్రి నాడు అక్కడ కూర్చుంది. అందుకే మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, నీ జీవితంలో ఎప్పుడైనా 4 ఒక్కసారి దొరికితే నీ అంత ధన్యాత్ముడు లేడు అని చెప్తారు. 4 ఒక్కసారి దొరకాలి. 1 నువ్వు గోకర్ణం వెళ్ళాలి అసలు. 2 నీవు మారేడు దళములను చేత్తో పుచ్చుకోవాలి. 3 నీకక్కడ శివలింగం ఏ రాయైనా శివలింగమే, ఓ శివలింగంగా నువ్వు అక్కడ భావన చెయ్యాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్వామికి మహాబలేశ్వరుడని పేరు, మహాబలేశ్వర దర్శనం చెయ్యాలి. నీ అదృష్టం అయితే అది కృష్ణ చతుర్దశి అయి ఉండాలి, అంటే మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి అయి ఉండాలి. ఈ 4 కానీ ఎప్పుడైనా జీవితంలో దొరికితే వాడు ఈ మారేడు దళాన్ని గోకర్ణంలో ఒక రాయి మీద వేసినా వాడు మోక్షాన్ని పొందేస్తాడు. ఇన్ని పాపములు చేసిన వాడు కానివాడు, అంటే చెయ్యమని నా ఉద్దేశ్యం కాదు, కానీ గోకర్ణ క్షేత్రం అంత గొప్పది. అక్కడ సముద్ర స్నానం 365 రోజులు సముద్ర స్నానమే. అటువంటి క్షేత్రంలో ఈవిడ వెళ్ళి కూర్చుంది అన్నం కోసం. ఈ పాపములు చేసినవాడు, అసలు నా నోటితో నేను వర్ణించలేను ఆ పాపాలన్నీ. ఆవిడ కూర్చునుంటే ఒక ఆయన వెళ్ళిపోతూ ఆవిడ్ని చూశాడు. చూసి ఏమో ఎందుకు విసిరాడో తెలియదు, ముట్టుకున్నా పాపం పోతుంది కదా అనుకున్నాడో ఏమో. దర్శనం స్పర్శనం 2 గొప్పవు కదా మారేడు దళం. అందుకని ఒక మారేడు దళాల మాలను ఒక దాన్ని ఆవిడ ఒళ్ళోకి బారేశాడు. కంపు వచ్చేస్తోంది, ఒళ్ళు చీము నెత్తురు కారిపోతోంది, కుష్ఠరోగంతో ఉంది, కళ్ళు లేవు, వృద్ధురాలు, ఆకలి, ఏడుస్తోంది. దగ్గరికి వెళ్లకుండా మారేడు దళాల మాలిలా విసిరాడు. ఆ ఒళ్ళో వచ్చి పడితే ఆవిడ అనుకుంది అమ్మయ్యా తినేదేదో వేశారనుకుని గబగబా ఆర్తితో దాన్ని ఇలా తడువుకుని తీసి నోటి దగ్గర పెట్టుకుంది. ఆకులు అని తెలిసింది ఆవిడకి. ఇది ఏమిటి అని ముక్కుతో వాసన చూసింది. అది మారేడు దళాల మాల. ఎవడో ధూర్తుడు నాకు మారేడు దళాల మాల వేశాడు, ఇందుకు తినాలా కడుపు నిండాలా? ఆ రోజు ఆవిడ అదృష్టం ఏమిటంటే కృష్ణ చతుర్దశి, మాఘమాస కృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి. ఆవిడ ఈ మాలని తీసి విసిరి పారేసింది కోపంలో. ఆ విసిరేయడంలో అది వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి ఓ శివలింగం మీదకి అలంకారంగా పడి ఈవిడ లేచి అన్నం కోసం పరితపించి అసలు ఆవిడ దగ్గరికి కూడా ఎవరు రాకపోతే ఏడుస్తూ రాత్రల్లా నడుస్తూ జాగరణ చేస్తూ వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. శివదూతలు వచ్చి ఆవిడ్ని తీసుకెళ్ళి అప్పుడు అడిగారు ఒక ఆయన అందులో ప్రశ్న, పాపిష్టిరాలే ఈవిడికి శివదూతలు వచ్చి శివపార్షదులు వచ్చి విమానం ఎలా ఎక్కించారని అడిగారు.
మీరు తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా నిప్పు నిప్పే, తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా నీరు నీరే. గోకర్ణ క్షేత్రం అంత గొప్పది. అందుకే మనుష్య ఉపాధిలోకి వచ్చిన వాళ్ళు తప్పకుండా కొన్ని క్షేత్రముల మట్టి తొక్కాలి, అంటే వెళ్ళాలి. వెళ్ళకపోతే జీవుడు ఊపిరుండగా చేసుకోకపోతే ఎవరు ఉద్ధరిస్తారు? వెళ్ళాలి తప్పకుండా కొన్ని క్షేత్రాలకి. కాబట్టి అటువంటి గోకర్ణ క్షేత్రంలో నీవు తపస్సు చేస్తే ఏ కోరిక సామాన్యమైంది కాదు. ఆకాశగంగని తీసుకురావాలి, చతుర్ముఖ బ్రహ్మగారి అనుగ్రహం కలగాలి. కాబట్టి గోకర్ణంలో తపస్సు చెయ్యి. ఇప్పుడు ఆయన గోకర్ణం వెళ్ళాడు. కోరిక చాలా తీవ్రమైంది కాబట్టి ఉగ్రమైన తపస్సు చేశాడు. ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః. ఆయన ఊర్ధ్వబాహు, 2 చేతులు పైకెత్తి నించున్నాడు. పంచతపః, పంచతపః అంటే ఇటు వెనక 2 పక్కల అగ్నిహోత్రాన్ని పెట్టుకుంటారు, వాటి సెగ తగులుతూ ఉంటుంది. 2 కన్నులు ముయ్యకుండా సూర్యుడి వంక అలా చూస్తూ ఉంటారు. ఎంత బాధ కళ్ళకి. 4 అగ్నిహోత్రముల మధ్యలో కేవలం బొటన వేళ్ల మీద నిలబడి సూర్యుడి వంక చూస్తూ అలా నెలకి ఒక్కసారి మాత్రమే ఆహారమును తీసుకుంటూ తర్శ్య వర్ష సహస్రాన్ని 1000 ఏళ్లు తపస్సు చేశాడు గోకర్ణ క్షేత్రంలో. అందుకే భగీరథ ప్రయత్నం అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏమిరా నాయన, ఇంత ఘోరమైన తపస్సు చేశావు, ఇంత కష్టపడ్డావు, నీకేం కావాలన్నారు. నాకు 2 కావాలి. ఒకటి, మా ఇక్ష్వాకు వంశం సంతానం లేక ఇబ్బంది పడుతోంది అప్పుడప్పుడు. మా ఇక్ష్వాకు వంశంలో ఇంకా సంతానము కలగడంలో ఇబ్బంది కలగకూడదు. సంతానము కలిగి తీరాలి, వంశం ఆగకూడదు. తప్పకుండా నీ కోరిక తీరింది, అనుగ్రహించాను. 2, మా పితృదేవతలు మా ముందు పుట్టినటువంటి వాళ్ళు 60,000 మంది సగరులు బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు కపిల మహర్షి యొక్క ఆగ్రహ జ్వాలకు. వాళ్ళు ఉత్తమ గతులు పొందలేదు, వాళ్ళ దాహం తీరలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. కాబట్టి మీరు అనుగ్రహించి ఆకాశంలోంచి గంగని, హిమవంతుని యొక్క పెద్ద కుమార్తెని భూమి మీదకి విడిచిపెట్టాలి. బ్రహ్మగారు అన్నారు, నీ మొదటి కోరిక తీరుస్తాను, 2వ కోరిక తీర్చడం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? గంగాయా పతనం రాజన్ పృథివీ న సహిష్యతి. ఆ గంగ ఆకాశంలోంచి కాని కింద పడిందా ఈ భూమి తట్టుకోలేదు. భూమి అంతా అదిరిపోయి బద్దలైపోయి భూమిని అంతటినీ కూడా ఈడ్చేస్తుంది గంగ. అంత శక్తివంతం పైనుంచి అలా పడుతుంది. కాబట్టి భూమి కూడా తట్టుకోలేదు, భరించగలిగినది భూమి. అటువంటి భూమి తట్టుకోలేదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇంకా అలా పట్టుకోగలిగినటువంటి వాడు అంటే గంగ కాదు, భూమి కాదు, ఆకాశం కాదు, సమస్తమును సృష్టించినటువంటి పరాత్పరుడైన మహేశ్వరుడైన సాంబసదాశివుడైన త్రయంబకుడైన ఒక్క ఈశ్వరుడు మాత్రమే పట్టుకోవాలి. ఆయనని పట్టుకో అని చెప్పడానికి నేను సరిపోను, నేను ఆయన కింకరుణ్ణి. నేను ఎలా చెప్తాను ఆయన్ని వచ్చి పట్టుకోమని? తెల్లవారు లేస్తే నేను ఆయన పూజ చేస్తాను. కాబట్టి నేను అడగలేను, నువ్వు ఆయన్ని మెప్పించుకో. కాబట్టి గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీర నాణ్యం పశ్యామి శూలినః. నాకింకెవ్వరూ కనపట్టలేదు. పశ్యామి, నాకు కనపట్టల్లా. శూలినః, ఆ త్రిశూలం పట్టుకున్నవాడు ఉన్నాడే, ఆ శంకరుడు ఒక్కడే పట్టగలడు. ఆయన్ని ఏమైనా మెప్పిస్తావా? ఆయన్ని మెప్పించి ఆయన పట్టుకుంటానంటే చెప్పు, తప్పకుండా గంగని విడిచిపెడతాను పైనుంచి. ఆయన వెళ్ళిపోయాడు. ఇది భగీరథ ప్రయత్నం అంటే. ఎంత కష్టం అండి 1000 ఏళ్ళు తపస్సు అంటే. ఇప్పుడు ఈ భగీరథుడు మళ్ళీ వెళ్ళి 1000 సంవత్సరములు మళ్ళీ తపస్సు మొదలుపెట్టి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.